2025 ఈ ఇయర్ మామూలు ఇయర్ కాదు. అందరి టాప్ హీరోస్ మూవీస్ రిలీజ్ అయినాయి. అందరికి ఫ్లాప్స్ పడ్డాయి. పొరపాటున ఏ హీరోనైనా వదిలేసిందా అంటే లేదు. అందరికి సమానంగా ఫ్లాప్స్ పడ్డాయి. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది. నాకు కూడా తీరిపోయింది. ఈ మూవీ లిస్ట్ వచ్చేసి ఎలాంటి బయాస్ లేకుండా జస్ట్ మంత్ వైజ్ రిలీజ్ గా ఆర్డర్ ప్రిఫరెన్స్ లో పెట్టినాం. నేను నా లిస్ట్ ఆఫ్ మూవీస్ చెప్తా, బట్ దానికన్నా ముందు మీకు కూడా కొన్ని మూవీస్ ఉంటాయి కదా, రాడ్ రంబల మూవీస్. ఆ లిస్ట్ ఎందుకు కింద కమెంట్ చేసేయండి. చేశారు కదా, డన్. ఇక మొదలెడదామా? గేమ్ చేంజర్ పర్ఫెక్ట్ టైటిల్ కదా, బట్ చేంజ్ అయింది మాత్రం దిల్ రాజు గేమ్. కొంచెంలా మిస్ అయింది కానీ లేకపోతే బ్యాంక్రాఫ్ట్ అయిపోయేటోడు. సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవ్వకపోతే మాత్రం దిల్ రాజు నిల్ రాజు అయ్యేటోడు. విజనరీ శంకర్ కదా. అమీర్పేట్ విఎఫ్ఎక్స్ ఏందో, సునీల్ సైడ్ క్యారెక్టర్ ఏందో, వెన్నెల కిషోర్ కామెడీ ఏందో, ధోప్ అని చెప్పి ఇరిటేటింగ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏందో, ఈ ఓవర్ యాక్షన్ ఎస్జే సూర్య క్యారెక్టర్ ఏందో నా వల్ల కాలేదండి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ మూవీకి ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే అది మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి అప్పన్న క్యారెక్టర్ 20 మినిట్స్ మళ్ళీ పొరపాటున అంతకంటే ఎక్కువ అనుకో మూవీ హిట్ అయిపోతుంది కదా. సో జాగ్రత్తగా 20 మినిట్స్ మాత్రం పెట్టి మిగతా మొత్తం క్రింజ్ పెట్టారు. ఇక ఓకే సెకండ్ అండి. నెక్స్ట్ మూవీ వచ్చేసి విశ్వక్సేన్ లైలా. ఇది లైలా కాదు, డొల్లా. 4 బూతులు, 40 డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్పోజింగ్ తప్ప దేనికి పనికిరాని హీరోయిన్, థర్డ్ జెండర్ లా కనపడే విశ్వక్సేన్ లేడీ గెటప్. ఇంకా ఈ మూవీలో వీళ్ళనైతే గొర్రెలు లిటరల్ గా. ఆల్ట్ బాలాజీలో ప్లే అవ్వాల్సిన మూవీని థియేటర్ లో పట్టుకొచ్చారు. మీ గుండె ధైర్యానికి సలాం. విశ్వక్సేన్ ఇంతకంటే వరస్ట్ మూవీ తీయడేమో అన్నంత వరస్ట్ మూవీ ఇది. అవుట్ రైట్ యునానిమస్ రిజెక్షన్ ఈ మూవీ. ఈ మూవీ పెద్ద డిజాస్టర్ అండి. దీన్ని తెలంగాణ వాదులు కానీ సమైక్యవాదులు కానీ ఆపొద్దు, ఎందుకంటే మ్యాట్నీ కల్లా ఇదే ఆగిపోతుంది. నా బర్త్డేకి ఒక్కరోజు ముందు కళ్యాణ్ రమణ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చిండు. అదే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. క్లైమాక్స్ లో ఆ చెయ్యి నరుకునే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నా భూతో నా భవిష్యత్. ఈ చెయ్యి నరకడం సరిపోతున్నట్టు అన్నంలో యాసిడ్ పోసి తినిపించడాలు, నోట్లో యాసిడ్ పోయడాలు, తల నరకడాలు. భగవంతుడా ఎలా రా, ఎట్లా యాక్సెప్ట్ చేసిరా ఈ సినిమాని? నేనే కాదు, మా నాన్న చిన్నప్పటి నుంచి చూసిన మూవీస్ ఇవన్నీ ఈ రొట్ట స్టోరీస్. ఇంతకంటే అవుట్డేటెడ్ మూవీ తీయడం అనుకున్న ప్రతిసారి ఇంకొక మంచి రొట్ట మూవీతో వస్తాడు, మనల్ని అందరినీ డిసప్పాయింట్ చేస్తాడు. ఈ సినిమా ఎట్లాగో బిస్కెట్ అని ముందే తెలుసు కాబట్టి ఈ మూవీకి జాక్ కాకుండా క్రాక్ జాక్ అని పెట్టాల్సింది. జాక్ అనే టైటిల్ కానీ, టీజర్స్ కానీ, ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూసి మన సిద్ధు ఒక ఫుల్ ఫన్ మూవీ ఇస్తాడు అనుకున్నా. అండ్ అక్కడక్కడ స్పై ఎలిమెంట్స్ ఉండి మన థ్రిల్లింగ్ ఉంటుంది అనుకున్నా, కానీ ఒక్కసారి సినిమాకి వెళ్ళినాక అర్థమైంది నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. ఇంకా ఈ మూవీలో విఎఫ్ఎక్స్ గురించి తలుచుకుంటే సచిన శవం లేసి మళ్ళీ సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. రా అని చెప్పి ఒక సీరియస్ ఎమోషన్ ని మన తెలుగు మూవీస్ లో చూపించినంత జోకర్ ఇంకా ఏ మూవీలో చూపెట్టలేదు వీళ్ళు. ఒరే ఇవంతా కాదు, అసలు ఈ మూవీ బొమ్మరిల్లు భాస్కర్ తీసిందా? నాకు అప్పుడు అనిపిస్తుంది ఈ క్రింజ్ మొత్తం సరిపోదన్నట్టు ఇరిటేటింగ్ హీరోయిన్ క్యారెక్టర్ రా, వరస్ట్. ఓదెలా 2, ఒక అరుంధతి, ఒక విరూపాక్ష, ఒక అఖండ, ఈ 3 మూవీస్ ని కలిపి తిప్పి 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 పిపిఎస్ వచ్చిన మూవీ ఓదెలా 2. విలన్ క్యారెక్టర్ ఏమో అరుంధతి, ఆ శిక్షలు నిర్బంధం ఏమో విరూపాక్ష, ఇంకా తమన్నా చేసిన లేడీ ఆగోరా వచ్చేసి మన బాలకృష్ణ అఖండ. ఇవి సరిపోవన్నట్టు ఆ రేప్ సీన్లు ఏందో, ఆ కిల్లింగ్ సీన్లు ఏందో, ఆ హారర్ సీన్స్ ఏందో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ కొడుతుంది. అసలు ఓదెలా 1 బొక్క కదా, మరి ఓదెలా 2 ఎట్లా వచ్చింది అసలు? పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. కన్నప్ప, ఐ కాంట్ వాచ్ దిస్ మూవీ అప్ప. ఈ సినిమా గురించి, ఆ సీన్ల గురించి ఏమని చెప్పాలి? అసలు ఒక్కో సీను, ఒక్కో షాట్ వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు. 2 గంటల 40 నిమిషాల మూవీలో లాస్ట్ 40 మినిట్స్ తప్పితే మిగతా 2 గంటల మూవీ స్క్రాప్. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బాధాకరమైన విషయం ఏంటంటే మన ప్రభాస్ క్యామియో కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గురించి చెప్పమంటారా? దాదాపు 8 lakhs ఆ ఒక్క సాంగ్ ఖర్చు పెట్టాం. వీళ్ళ ఆర్టిఫిషియల్ గెటప్స్ గురించి చెప్పమంటారా? లేదంటే ఈ లేడీ ఓవర్ యాక్షన్ గురించి చెప్పమంటారా? ప్రభాస్ అనే ఒక్క ఎలిమెంట్ వల్ల ఈ మూవీ 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది మంచు విష్ణు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ. నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకైతే మూవీ ఫస్ట్ హాఫ్ నచ్చింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. మూవీ స్టార్ట్ అయింది డైమండ్స్ గురించి, కోహినూర్ డైమండ్ గురించి. ఆ కాన్సెప్ట్ వదిలేసి సనాతన ధర్మం కాన్సెప్ట్ వాడారు. దీనికి తోడు ఆ సెకండ్ హాఫ్ లో అమీర్పేట్ గ్రాఫిక్స్, ఆ గుర్రాల మీద చేసే స్వారీలు, హీరోయిన్ కా వీళ్ళని క్లైమాక్స్ లో గాల్లో ఫైట్, చెప్పే డైలాగ్స్ లో లిప్సింగ్ ఉండదు, హీరో కాస్ట్యూమ్స్ లో కన్సిస్టెన్సీ ఉండదు. ఇంకా నక్కలతో సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్ అయితే క్రింజ్ ప్రో మ్యాక్స్ అల్ట్రా డిజాస్టర్. ఆఫ్టర్ గేమ్ చేంజర్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఆఫ్ 2025. వార్ 2. వార్ 1 మూవీ నాకు నచ్చింది, అంటే గుడ్ మూవీ, డీసెంట్ మూవీ. బట్ అవసరం లేకుండా బలవంతంగా ఇరికిచ్చిన సెకండ్ పార్ట్ ఇది, సీక్వెల్ ఇది, వార్ 2. ఈ మూవీకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈ ఇల్లాజికల్ ఫైట్స్ అండి. ఆ ఏరోప్లేన్ మీద ఫైట్ కానీ, ఆ సెకండ్ హాఫ్ లో బోట్ చేసిన సీన్ కానీ, ఆ రోడ్ల పైన చేజ్ కానీ అసలు లాజిక్ లో ఒంగబెట్టి, ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ ఫ్లైట్ పైన ఫైట్ అయితే ఏదైతుందో ఆ ఫైట్ లో గ్రావిటీని
ఎన్టీఆర్ లాంటి ఒక గ్రేట్ పర్ఫార్మర్ ని పెట్టుకొని ఒక మంచి సీన్ రాసుకోలే, ఆయన పర్ఫార్మెన్స్ తీసుకునేటట్టు ఒక మంచి సీక్వెన్స్ కూడా రాసుకోలే వీళ్ళు. ఇంకా ఈ వైఆర్ స్పై యూనివర్స్ లో ఆ చేజ్లు కానీ, ఆ బిక్ని సీన్లు కానీ, ఆ ఐటమ్ సాంగ్లు కానీ అన్నిటిని బలవంతంగా దూర్చి ఇంకా ఎమోషన్ కోసం సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆగదీసి చూడు. ఇలా చాలా రీజన్స్ వల్ల స్పై యూనివర్స్ లో ఫస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. లైన్ గా కంటిన్యూస్ 6 హిట్స్ కొట్టిన తర్వాత బాలీవుడ్ లో అడుగు పెడితే సర్వనాశనం చేసిరు కదరా. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. నెక్స్ట్ మూవీ ఘాటి అండి. ఘాట్లు అని చెప్పి మన గుండెల్లో గూటం దింపిరిల్లు. ఈ మూవీ పైన నేను ఒక స్పెషల్ రోస్ట్ వీడియోనే చేసిన, కొంచెం ఓపిక ఉంటే వెళ్ళి చూడండి ప్లీజ్. నా వరకు ఘాటి మూవీ క్రిస్ తీసిన లీస్ట్ వరస్ట్ మూవీ ఇది. ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చే లాగ్ తట్టుకోలేకపోయినా, నాకు అది నిద్ర వచ్చేసింది. ఇంకా మన అనుష్క మీద వాడిన ఫిల్టర్స్ గానీ, ఆ చైతన్యరావు చేసే అరుపులు గానీ, ఆ విలన్స్ గానీ నా వల్ల కాలేదండి. ఈ మూవీ మొత్తం నేను ఎప్పుడెప్పుడు బయట పడతాను అని చెప్పి వెయిట్ చేసిన. ఎప్పుడైతే ఈ మూవీ ఇంటర్వెల్ హీరో చచ్చిపోయిందో సినిమా కూడా అక్కడే చచ్చిపోయిందండి. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం ఆ రివెంజ్ డ్రామా, లాగ్, ఆ ఫైట్స్ నా వల్ల కాలేదు. నెక్స్ట్ 2 మూవీస్ ఉన్నాయి, జటాధర ఇంకా 12 రైల్వే కాలనీ. ఇది రైల్వే కాలనీ కాదు, చాలా బోరింగ్ కాలనీ. ఈ 2 మూవీస్ లో కామన్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం స్క్రాప్ అండి. లిటరల్ గా ఫస్ట్ హాఫ్ కట్ చేసి డస్ట్బిన్ లో వాడేసి సెకండ్ హాఫ్ నుంచి మూవీ తీయచ్చు. అయినా ఏ మాత్రం ఎఫెక్ట్ మారని సినిమాలు ఇవి. ఇంకా జటాధర మూవీలో అయితే సోనా చేసిన ఓవర్ యాక్టింగ్ ఉంటుంది అని చెప్పి అడ్డమైన ఓవర్ యాక్షన్. ఇంకా 12 రైల్వే కాలనీలో అల్ల నరేష్ యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఈ వైవా హర్ష కామెడీ అయినా, గెటప్ సీన్ కామెడీ అయినా, అమ్మా మొత్తం తలనొప్పి సినిమా అయితే. రైల్వే కాలనీ అయినా సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ కొంచెం బాగుంటది, బట్ ఈ జటాధర మొత్తం స్క్రాప్ ఇదైతే. ఇల్లాజికల్ సీన్లు, ఇల్లాజికల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, మూవీ మధ్యలో ఐటమ్ సాంగ్స్. ఒక థ్రిల్లర్ మూవీలో ఐటమ్ సాంగ్, ఇటు ఒక హారర్ మూవీలో ఐటమ్ సాంగ్లు. ఈ ఐటమ్ సాంగ్స్ ఐడియా పడిచ్చిండు వాడిని నరికేయాలి అసలు. సో ఇది గైస్ నా లిస్ట్ ఆఫ్ వరస్ట్ డిజాస్టర్ మూవీస్ ఆఫ్ 2025. సో మీ వరకు మీకు నచ్చని, మీకు వరస్ట్ అనిపించిన మూవీస్ ఏందో కింద కమెంట్ చేసేయండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసిన, కొంచెం వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది. సబ్స్క్రైబర్ కౌంట్ 585 దగ్గర ఆగిపోయింది, అసలు కదులుతలేదు. సో మీరే కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ కొంచెం లేపండి ప్లీజ్. ఈ వీడియోకి అయితే తింటే నెక్స్ట్ ఇంకో మంచి వీడియో వేస్తా, మంచి సినిమాల గురించి. సో ఆ వీడియో కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సైనింగ్ ఆఫ్.